ఈ రోజున మన రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మహిళలకు అసలు భద్రత లేకుండా పోయింది. ఎట్లా అంటే నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఆ వ్యక్తులు అసలు ఎట్లాగా ఈ అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా బయటికి రాలేదు. ఆ అమ్మాయి పురుగులు పడినాయంట ఆ బాడీలోన. అట్లాంటి సమయంలో తల్లిదండ్రులు చూసి వాళ్ళ ఘోష ఎట్లా ఉందంటే, మేము ఇంతకు ముందు వాళ్ళతో మాట్లాడితే అసలు అది వర్ణనాతీతం అనే బాధ ఒక తల్లిదండ్రికి. ఇది అసలు 1 వీక్ తర్వాత వెలుగులోకి వచ్చింది అమ్మాయికి జరిగిన సంఘటన. అట్లాగే ఏడుగురాలపల్లి అనే విలేజ్ లోన ఒక అమ్మాయిని 14 మంది 6 నెలల పాటు అత్యాచారం చేస్తే అది ఎలాగ వెలుగులోకి వచ్చిందంటే, అమ్మాయికి ఏదో హెల్త్ బాగాలేదని హాస్పిటల్ కి వస్తే అక్కడ 6 నెలల గర్భవతిగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి 6 నెలల పాటు అత్యాచారం చేశారంట. ఈ ప్రభుత్వము ఈ విషయాలన్నీ ఎక్కడికి పోయి ఏం చేస్తుందని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. అట్లానే మన బాలకృష్ణ గారి కాన్స్టిట్యుయెన్సీలో ఒక చిన్న అమ్మాయిని అత్యాచారం చేశారు. అది ఎక్కడ పోయింది? ఆయన ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు? పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా ఒక చిన్న అమ్మాయిని 45 సంవత్సరాలున్న వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆయన ఇప్పుడు ఎందుకు దాని గురించి స్పందించక ఏం మాట్లాడకుండా ఉన్నారు? మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోన ఇంతమంది మంత్రులు ఉన్నారు, కానీ ఈ మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతుంది. ఎక్కడికి వెళ్లారు? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజున అని మేము ప్రశ్నిస్తున్నాము. మొన్న జరిగిన తిరుపతి సంఘటన, ఒక అమ్మాయి హాస్పిటల్ దగ్గర ఉంటే ఒక చాక్లెట్ ఇచ్చి ఎత్తుకొని పోయి అత్యాచారం చేశాడు ఒకడు. ఏమైపోతుంది ఈ రాజకీయం? అసలు ఎక్కడ అసలు మహిళలకు అసలు భద్రత ఎక్కడుంది చెప్పండి ఈ రోజున? అనంతపురం జిల్లాలో ఒక 14 సంవత్సరాల బాలికని పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి ఒక 14 మంది ఉన్మాదులు మార్చి పీక్కొని తింటే ఆ బిడ్డని ఏం చేయగలిగారు మీరు? అట్లీస్ట్ కేసన్నా పెట్టించగలిగారా? న్యాయం చేయగలిగారా? 6 నెలల నుంచి ఆ బిడ్డను వాడుకొని కడుపు వచ్చినా కూడా ఇప్పటి వరకు తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు ఇవాళ హోంమంత్రి అనిత ఇలాంటి వాటి మీద కాకుండా అమ్మగారు ఎలాంటి వాటి మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, భారతమ్మని తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు. అందుకే మీకు ఆ పదవులు ఇచ్చింది. మీరు న్యాయం చేయలేనటువంటి పొజిషన్ లో ఉన్నారు అని అంటే మీకు సిగ్గుపడడానికి, అంటే చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. పదవుల్లో ఉండి కూడా ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ప్రెస్ మీట్లు పెట్టాం. 3 సంవత్సరాల బిడ్డని రేప్ చేసి చంపేస్తే ప్రెస్ మీట్లు పెట్టాం. నీ నియోజకవర్గంలో ఏమన్నా జరిగితే ప్రెస్ మీట్లు పెట్టాం. పక్క ఈ రాష్ట్రం మొత్తంలో మీరు చెప్పిందే కదా 16,800 అగత్యాలు జరిగాయి అని చెప్పి 15 రేపులు అయ్యాయి ఇప్పటి వరకు. ఇది మీకు అవసరం? అనవసరం. అసలు మీ పదవులు మీరు కాపాడుకుంటే చాలు. మీరు ఎడుబుక్కు రాజ్యాంగంలో ఏలుకుంటే వెళ్ళిపోతే చాలు. ఆ ఉమెన్ కమిషన్ ఉందో లేదో రాష్ట్రంలో మహాతల్లి ఎట్టి పరిస్థితిలో మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలకి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి లేదు. మహిళల మీద మీకున్నటువంటి ఎనలేని ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇవాళ సోషల్ మీడియాలోకి వచ్చి. మరి మీరు చేస్తుందేంటి? మీరు కాపాడగలిగిన పొజిషన్ లో ఉండి కూడా కాపాడలేనటువంటి పరిస్థితిలో మీరున్నందుకు మీ తీసుకున్న పదవులకి న్యాయం చేయలేకపోతే రిజైన్ చేయండి ఆ పదవులకి. అంతేగాని ఎవరో మాట్లాడారు, ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు అని అంటే, మీ మనస్సాక్షినైనా మీరు అడిగి సమాధానం చెప్పుకునే సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటది ప్రతి ఒక్కరికి. ఈ సంవత్సర కాలంలో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏం చేశాను, న్యాయం చేశానా లేదా అని ఒక అసెస్మెంట్ చేసుకునే ప్రాసెస్ లోనైనా మీరు న్యాయం చేయగలుగుతారా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకోండి. మన రాష్ట్రంలో రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ భయమేస్తుంది. ముఖ్యంగా మహిళల రక్షణ అనేది పూర్తిగా కరువైంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికి అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది. ఈ ఏడాది కాలంలో వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మరుసటి నెల నుంచే, జూలై 7వ తేదీ నుంచే అరాచక పర్వం అంటే మహిళల పైన అఘాయిత్యాలు, అలాగే మానభంగాలు, హత్యలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. సరాసరిన సగటు చూసుకుంటే ప్రతి 2 రోజులకు ఒక మానభంగం అనేది, అత్యాచారం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే 188 అత్యాచారాలు, మానభంగాలు జరిగాయి. వాటిలో 15 మందిని అత్యాచారం చేసి చంపేయడం కూడా జరిగింది. మరో 9 మంది మహిళలు కూడా, బాలికలు కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మనకందరికీ తెలుసు. అంటే ఎప్పుడూ జరగని విధంగా మహిళల పైన ఇలాంటి దారుణాలు జరుగుతుంటే
అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా లేదా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంతకుముందు చెంబల్లోయలో మహిళల పైన అత్యాచారాలు దారుణాలు జరిగేవని మనం అందరము విన్నాము. కానీ ఇప్పుడు చెంబల్లోయనే తలపించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అంటే మహిళలకు ఏ విధమైన రక్షణ అన్నది కూడా పోలీసు యంత్రాంగం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది. ప్రతిరోజు టీవీలో న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా ఏదో ఒక ఊరిలో ఎక్కడో ఒక చోట సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఒక సంఘటన, అలాగే మంగళగిరి లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో కానీ, అలాగే పాయకరావుపేట హోంమంత్రి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో కానీ, అలాగే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నెలకొన్న తిరుపతిలో కూడా ఇలాంటి దారుణాలే మనం ఎన్నో చూడొచ్చు. అంటే ప్రతి మహిళ కూడా రక్షణ కోసం ఏర్పాటు అంటే ప్రతి మహిళ రక్షణ అన్నది ప్రభుత్వ విధి విధానము, అలాగే వాళ్ళ బాధ్యత. కానీ ఈ కూటమి ప్రభుత్వం మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమై వాటినన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమ అరెస్టులు చేస్తూ అంటే ప్రజలందరూ కూడా ఈ అఘాయిత్యాలను వీటన్నిటిని మహిళల పైన జరుగుతున్న దారుణాలను కూడా ప్రజలందరూ గమనించకుండా ఉండాలని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ అంటే ఎవరో ఒకరిని అక్రమ అరెస్టులు అవి అన్నారు ఇవి అన్నారు ఏదో ఒకటి చేశారు ఏదో మాట్లాడారని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అలాగే పోలీసు అధికారులు కొంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అసలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో చూస్తున్న ఈ అల్లకల్లోల పరిస్థితులు చూస్తుంటే మరి ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల విషయంలో ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పాటు ఈ కీచక పర్వాన్ని ఇలా కొనసాగిస్తూ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ ఏడాది కాలంలో జరిగిన అత్యాచారాలు చూస్తే సగటున 2 రోజులకు ఒకటి చొప్పున చూస్తే 188 మంది అత్యాచారాలకు గురయ్యారు. అందులో హత్య చేయబడి అత్యాచారం తర్వాత హత్య చేయబడిన వాళ్ళు 17 మంది ఉన్నారు. ఇంకా అనుమానాస్పదంగా మృతి చెందిన వాళ్ళు 9 మంది ఉన్నారు. ఇంత జరుగుతున్నా దాని గురించి ఎక్కడా ఎంక్వైరీ చేయకపోగా పట్టించుకోకపోగా ఎక్కడో ఒక ప్రైవేటు వ్యక్తి ఏదో మాట్లాడాడని దాన్ని ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్షానికి ఆపాదిస్తూ నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఈ దుష్ప్రచారం చూస్తుంటే మహిళల పట్ల ఈ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. గత ఏడాది నుంచి జరుగుతున్న అత్యాచారాలన్నీ ఒక ఎత్తైతే పూర్వం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే పూర్వం చిన్నప్పుడు అనేవారు చంబల్లో ఇలా మహిళల పట్ల చెరబట్టి మహిళల్ని అత్యాచారాలు చేసి చాలా భయభ్రాంతులకు గురి చేసేవారు అనేసి చంబల్లో అనేసరికి భయపడేవాడు, ఆ పేరు ఎత్తడానికి భయపడేవారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా తయారైంది. చంబల్లో మరిపిస్తోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు జరుగుతున్న అత్యాచారాల విషయంలో. ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యంగా చూడాలనుకుంటే కూటమి నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్ప నుంచి గాని అలాగే లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి గాని అలాగే హోమ్ మినిస్టర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నుంచి గాని ఇలాగ పిఠాపురం నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి గాని ఇలాగ ముఖ్య నాయకులు ఉన్న ప్రదేశాల్లో కూడా అత్యాచారాలు జరిగి మహిళలు చనిపోయి వాళ్ళు దానికి సంబంధించిన తల్లిదండ్రులు వెళ్లి వాళ్ళకి రిపోర్ట్ చేసినా ఇప్పటికొచ్చి వాళ్ళకి న్యాయం జరగలేదు.